ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారం దేవుని ఇంట్లోనికి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఒక చోట చేరి దేవుని ఘనపరచడం మరి దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆ విధంగా దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పే విషయాలు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చెప్పే విషయాల్లో ఏ ఒక్క మాట అన్నా హృదయాన్ని కదిలించవచ్చు. ఒక మాట, ఒక విషయం హృదయాన్ని తట్టవచ్చు. అందుకని శ్రద్ధగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరులారా, మనం ఆదివారం ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మానవుని గూర్చిన 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు, 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అబౌట్ మ్యాన్. 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాను. ఆ 3 ప్రాముఖ్యమైన ప్రశ్నలు మనల్ని మనమన్నా ఎప్పటికప్పుడు అడుక్కోవలసిన వారమైనా, లేకపోతే మన పిల్లలన్నా ఇతరులన్నా మనం అడగొచ్చు, ఇతరులన్నా మనల్ని అడగొచ్చు. మనిషిగా మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత సహజంగా వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి, ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఈ లోకంలో ఈ ప్రశ్నలకి సమాధానం ఇంకా ఎదుగుతున్నారు జనం. నీవెక్కడి నుంచి వచ్చావు? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీవిక్కడికి ఎలా వచ్చావు? మానవుని మూలాలు ఎక్కడ అని ఆఫ్రికా దేశంలో ఆ నల్లజాతీయులు దగ్గర నుంచి వచ్చి ఉంటాడు మనిషి, ఆది మానవుడని. గుంటలు తవ్వి కొండలు తొలిచి వెతుకుతున్నారు మనుషులు. ఇంకా అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఇక ఆ అన్వేషణ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. సహోదరులారా, 3 ప్రశ్నలు ప్రాముఖ్యమైనవి. మొదటి ప్రశ్న ఏంటంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మానవుడు అయిన నీవు ఎక్కడి నుంచి వచ్చావు? నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ మూలాలు ఎక్కడ అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ లోకములో నీవెందుకు జీవించుచున్నావు? ఈ లోకములో నీవు జీవించుండగా నీ పని ఏమిటి? అసలు నువ్వెందుకు బ్రతుకుతున్నావు? రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు ఎక్కడికి పోవచ్చున్నావు? నీ గమ్యం, నీ గమ్యస్థానం ఎక్కడికి? ఎటువైపు నీ గమ్యం? ఈ 3 ప్రశ్నల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో సమాధానాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 3 ప్రశ్నలకి మొట్టమొదటిగా లోకంలో ఏమనుకుంటున్నారు మనుషులు? లోకంలో ఉన్నటువంటి మతాలు, మనుషుల మనసుల్లో పుట్టిన మతాలు ఏం బోధిస్తున్నాయి? ఆ తర్వాత దేవుని వాక్యం, బైబిల్ దీని విషయమై ఏం బోధిస్తుంది? అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిన ఆదివారం మొదటి ప్రశ్నని మనం చూసాం. నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీవిక్కడికి ఎలా వచ్చావు? మానవుడా, నీ మూలాలు ఎక్కడ అన్నప్పుడు మనం లోకంలో మనుషులు ఏమనుకుంటున్నారో రకరకాల విధాలుగా చూసాం. ఆ తర్వాత చివరిగా మనం దేవుని వాక్యంలో వెతికాం దేవుని చిత్తాన్ని. దేవుడు తన గ్రంథం ద్వారా ఏమని చెప్పాడంటే, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడివి, నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివి, నీ మూలాలు నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర లేవు, నీ మూలాలు పరలోకంలో ఉన్నాయి. దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరులను చేసెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని చేసెను. నీ మూలాలు, నీ ఉనికికి కారణం పరలోకం, దేవుడు. అందుకని దేవుడు సృష్టికర్త, నువ్వు ఆయన సృష్టము. దేవుడు తండ్రి, మనం ఆయన సంతానము.
దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించాడు, రూపించాడు. నీ రూపురేఖలు దేవుడు ఏర్పాటు చేసినవి. అంతేకాదు దేవుడు నిన్ను ఎలా నిర్మించాడంటే, నీలాంటి నిన్ను పోలిన వ్యక్తి ఎవడు ఉండడు ఈ లోకంలో, నువ్వు ఒక్కడవే. యు ఆర్ ద ఓన్లీ వన్. అనిల్, ఇంకెవరు ఉండరు ఈ లోకంలో, ఒక్క అనిల్ మాత్రమే ఉంటాడు. అంత ఆశ్చర్యకరం రీతిలో దేవుడు సృజించాడు. నీకు ఆ రూపం ఇవ్వటం స్త్రీగానో పురుషునిగానో దేవునికి ఇష్టమైంది. అందుకని నీవు ఎవరివంటే నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. నీది శ్రేష్టమైన స్థితి. నీవు దేవుని సృష్టికర్త అయినటువంటి, ఆది యందు భూమి ఆకాశము సృజించును అన్నటువంటి దేవుని సంతానము నువ్వు. నీ స్థాయి చాలా ఉన్నతమైంది. నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడివి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె. నీ స్థాయి చాలా ఉన్నతమైంది. నీ మూలాలు మామూలు మూలాలు కాదు, నీది దేవుని మూలాలు నీవి. అందుకని సహోదరులారా, మానవ జన్మ శ్రేష్టమైంది. మానవ జన్మ చాలా విలువైంది, చాలా విలువైంది మానవుని జన్మ. ఎందుకంటే దేవుని పోలిక, దేవుని స్వరూపము. అంతేకాదు మానవుని జీవితం, మానవుని ఆత్మ ఎంత విలువైందంటే, మానవులు పాపం చేసినప్పుడు ఆ పాపం గడగటానికి ఏ పవర్ఫుల్ యాసిడ్లు, సోపులు సరిపోల. భూలోకంలో ఉన్న యాసిడ్స్ ఏది సరిపోల మానవుని ఆత్మను శుద్ధి చేయాలి. పవర్ఫుల్ యాసిడ్స్, సోప్స్, డిటర్జెంట్స్ రకరకాలు ఉన్నాయి లోకంలో, కానీ సరిపోల. నీ ఆత్మని శుద్ధి చేయాలంటే సాక్షాత్తు తండ్రిన దేవునితో దేవత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రభువైన క్రీస్తు రక్తమాంసాలు ధరించుకొని నీ ఆత్మను శుద్ధి చేయటానికి అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన నిష్కల్మషమైన కళంకం లేని పరిశుద్ధ రక్తాన్ని సిలువలో ధారపోయాల్సి వచ్చింది. దాంట్లో కడుక్కుంటే కానీ ఆత్మ అనేది శుద్ధి కాదు. అంత శ్రేష్టమైన వాడివి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. అంత విలువైన వాడివి నువ్వు సహోదరులారా. అందుకని మరి నువ్వేమనుకుంటున్నావో నీ గురించి నాకు తెలియదు, కానీ నీవు నీ గురించి తక్కువ అనుకోవచ్చు, లేకపోతే నిన్ను కన్నా వాళ్ళు కూడా నీ గురించి తక్కువగా మాట్లాడవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీది చాలా ఉన్నతమైన స్థాయి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఉన్నతమైన స్థితి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సహోదరులారా, నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి, దేవుని సంతానము. దేవుడు నాకు తండ్రి, నేను ఆయన సంతానము అనే అవగాహన వచ్చినప్పుడు మనిషి జీవితం మారుతుంది. అది మారు మనసు. అక్కడ స్టార్ట్ అయింది మారు మనసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలం. అప్పుడు నీ జ్ఞానం స్టార్ట్ అయింది. ఓహో, నేను దేవుని కుమారునా, దేవుని సృష్టినా, దేవుని కుమార్తెనా. ఆ తర్వాత సహోదరులారా, ఈరోజు రెండో ప్రశ్న చూద్దాం. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ లోకంలో నీవెందుకు జీవించుచున్నావు? ఈ లోకంలో జీవించుండగా నీ పని ఏమిటి? వాట్ ఈజ్ యువర్ వర్క్? ఏంటి నీ పని? కాసేపు మనం బైబిల్ని పక్కకు పెట్టి లోకంలో మనుషులు వాళ్ళ పని ఏంటి అనుకుంటున్నారో కాసేపు లోకాన్ని చూద్దాం. లోకంలో మనుషులు పని ఏంటో చూడండి. మత్తయి సువార్త. లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వారు,
అన్యజనులు అంటే అర్థం ఏంటంటే దేవునిని ఎరగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైన వారు, దేవుని గూర్చిన జ్ఞానం లేనివారు. ఏమనుకుంటున్నారు కొంతమంది ఈ లోకంలో, ఎందుకంటే ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ పని ఏంటి ఈ లోక జీవితంలో? మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుని గురించి సరైన అవగాహన లేని వాళ్ళు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అది కొంతమంది లోకంలో ఎలా బ్రతుకుతున్నారంట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఇదే జీవితం. దాని గురించి ఆలోచన, చింత, దిగులు, విచారం. చూసారా సహోదరులు కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, కొంతమంది ఆ ఉద్దేశంతో బ్రతుకుతూ ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇంకొంతమంది ఎలా బ్రతుకుతున్నారు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము లూకా సువార్త 12:19. ధనవంతుడు ఏమనుకుంటున్నాడు చూడండి 18వ నుంచి. నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ధనవంతుడు అనుకుంటున్నాడు ఇట్లా, ప్రాణమా అనేక సంవత్సరములకు, ఇక నువ్వు బ్రతికినంతకాలం అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. ఈ 4. సుఖం వెతుకు, నీకు దేంట్లో సుఖం అనిపిస్తే దాంట్లో జీవించు. 2వది తిను, త్రాగు, సంతోషించు. నీకు దేంట్లో సంతోషం ఉంటుందో వెళ్ళిపో దాంట్లో. సహోదరులారా, ఈ విధంగా ఒక ధనవంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇంకొంతమంది ఎలా జీవిస్తున్నారో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19. లూకా సువార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. సుఖం ప్రతిదినం, అదే తన జీవితం, అదే గోల్ అనుకుంటున్నాడు జీవితంలో. నా పని ఏంటంటే సుఖాన్ని వెతకటమే, సంతోషాన్ని వెతకటమే. ఈ మనిషి అట్ట జీవించి నాకేది ఇష్టం అది చేస్తా, నాకు ఏది సుఖం అది చేస్తా అని ఎడకబెడి చివరికి నీ సుఖము నీ ఇష్టం ప్రకారం జీవిస్తే ఏడకపోయాడంటే చివరికి తేలింది ఎక్కడ తేలాడంటే వేదన కిరణస్థలంలో తేలాడు. అందుకని అబ్రహాం ఏమన్నాడు చూడండి అతన్ని. లూకా సువార్త 16వ అధ్యాయము 25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలము అంతా, నీ జీవితాంతం భూలోకంలో నువ్వు బ్రతికినంతకాలం ఏం చేశావు? నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు, మనిషి తనకిష్టం వచ్చినట్టు జీవిస్తే ఎక్కడికో పోతాడు. ఈయన ఎక్కడికి పోయాడు? పోయి 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 వేదన కరస్థాల్లో పడ్డాడు. నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని చెప్పాడు. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారమే
నువ్వు ఇక్కడ చేరావు. సహోదరి సహోదరులారా, మానవుడు నా జీవితం నా ఇష్టం, నువ్వు నాకు చెప్పేదేంది, నా ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని జీవిస్తా అంటే అతను ఎవడికి ఇష్టడుగా జీవించలేడు. తనకు తప్పితే చివరికి తనకు కూడా ఆ జీవితం ఇష్టంగా ఉండదు. చిన్న కుమారుడు ఏం చేశాడు? వయసు వచ్చింది, తండ్రిని ఏమన్నాడు? ఆస్తిలో భాగం ఇవ్వమన్నాడు. అదేమంటే నా జీవితం నా ఇష్టం, నాకు తెలిసి ఏం చేయాలో అన్నాడు. ఇచ్చాడు తండ్రి. మొత్తం డబ్బుల రూపంలో మార్చుకున్నాడు. సూట్ కేసు సర్దుకున్నాడు, డబ్బులు కట్టలో పోయాడు దూరదేశం. దుర్వ్యాపారం, వేశ్యలకు అన్నాడుగా, నీ ఆస్తిని వేశ్యలు తినివేసి నీ కుమారుడు రాగలను. వేశ్యలకి దుర్వ్యాపారం, పేకాట, జోదం మొత్తం. సహోదరులారు, ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే చివరికి ఆ జీవితం ఎవరికి నచ్చలేదు? ఆ చిన్న కుమారుడికే నచ్చలా తన జీవితం. అంటున్నాడు, నేనేంది, నా తండ్రి ఇంట అనేకులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని తన జీవితాన్ని తనే అసహించుకున్న నిర్ణయాన్ని లేచి నేను తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుంది, ఇక నీ కుమారుడు అనిపించినకు యోగ్యుడను కాను అని తను తిరిగి దేవుని చెంతకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంతమంది దేని కొరకు జీవిస్తూ ఉన్నారు సహోదరులారా? నీ జీవిత కాలమేతో నీ ఇష్ట ప్రకారం జీవించావు, నీ ఇష్ట ప్రకారం జీవించావు, నువ్వు ఎక్కడ తేలావు ఈ వేదన కనిస్తాను. అదే దేవుని ఇష్టం కనుక నెరవేరిస్తే వేరేలాగుండేది, పరలోకానికి పోయేవాడు మంచిగా జీవించి. ఆ తర్వాత సహోదరులారు, ఇంకొంతమంది ఆ రోజుల్లో ఎలా ఉన్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32-34. ఈ లోకంలో కొంతమంది దేని కొరకు జీవిస్తున్నారో, వాళ్ళ జీవితంలో ఏది పని అనుకుంటున్నారో, ఏ విధంగా బ్రతుకుతున్నారో, ఏది జీవితం అనుకుంటున్నారో మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32-34 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32-34. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడని యెడల అంటే అర్థం ఏంటి? ఇదే జీవితం అయితే, పునరుద్ధానం, పరలోకం, నిత్య ఏంది కనుక లేకపోతే ఈ లోకంలోనే జీవితం అయితే ఏమవుతాడంటే మనిషి, మృతులు లేపబడని యెడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. కొంతమంది ఎలా జీవిస్తున్నారు కొరింథీ పట్టణంలో? ఏముందిరా, రేపు చచ్చిపోతాం, ఇదే ఎంజాయ్ చేయాలిరా, ఇంకెప్పుడు రా, రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయుకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అని పౌలు తెలియజేశారు. ఈ విధంగా సహోదరులు కొంతమంది రేపు చనిపోదాం గనక తిందము తాగుదాం. ఇంకొంతమంది దేనికి బ్రతుకుతున్నారో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫ్సి పట్టణంలో కొంతమంది దేవునిని, ఆయన కుమారుని క్రీస్తుని ఎరక ముందు ఎట్లా జీవించేవాళ్ళంట. ఎఫెసీ 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, అంటే సాతాన్ని,
ఈ ప్రపంచ ధర్మము చొప్పున, అది దేని ప్రకారం నడుచుకున్నారంట ఎఫెసీయులు ఇదివరకు? ప్రపంచ ధర్మం, లోక మర్యాద. లోకంలో ఒక మర్యాద ఉంటుంది, అందరూ ఏం చేస్తుంటే అది చేయాలి. లోకంలో ఒక మర్యాద, ఒక ట్రెండ్ ఉంటుంది, ఆ ట్రెండ్ను ఫాలో అవ్వాలి. లోకంలో ఒక మర్యాద ఉంటుంది, ఏంటంటే అందరూ తాగుతుంటే నువ్వు కూడా తాగాలి, లోక మర్యాద. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి పాత జీవితం, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు. అది పాత జీవితం. ఏంటి? శరీరం ఏమనిపిస్తే దాన్ని అటువైపు నడిపించు, శరీర కోరికలు. ఇంకా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల వైపు నడుచుకోవటం. జస్ట్ శరీరం మనసులో ఏం కోరికలు ఉన్నాయో ఆ కోరికల వైపు నడిపించబడావు. కోరిక తీరకపోతే ఏం చేస్తున్నారు మనుషులు? ధనవంతులు అవ్వాలని కోరిక, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మొత్తం అప్పులు చేసి వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇతను ఒకటి అనుకుంటే ఇది ఇంకొకటి జరిగింది, నష్టం వచ్చింది. ఈ కోరిక నెరవేరకపోయేలాక ఏం చేశాడు ఇతను? సూసైడ్, తప్పుకున్నాడు తన. అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి ఇష్టపడలా, వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, అతని గవర్నమెంట్ ఉద్యోగం అని. ఇతను ఏం చేశాడు? కోరిక నెరవేరలేకే సూసైడ్, పురుగుల మందు ఆగి. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు. అది నీ కోరికలు వెంబడి నువ్వు పోతే అట్టనే ఉంటుంది బతుకు. కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి. అది పూర్వం జీవితం ఏంటి? శరీరాశలు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి. శరీరాశల ప్రకారము మునుపు ప్రవర్తించచ్చు. అది పాత ప్రవర్తన అన్నాడు కదా సహోదరులారా. కొంతమంది అట్లా జీవిస్తున్నారు. కుర్రోడికి పబ్జీ గేమ్ అంటే భలే ఇష్టము. కుర్రోడు కోరిక ఏంటంటే డబ్బు సంపాదించాలి, విధానం ఏంటంటే పబ్జీ గేమ్స్. ఫస్ట్లో బాగా వచ్చినాయి అంట, ఇక అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ఇదేం చిన్న కుర్రోడు, అసలు ఆ గేమ్ పెట్టినోడు పెద్ద పెద్ద ఇంజనీర్లు, వాళ్ళంతా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి తెలుసు ఈ నెట్ చేయాలో. ఆ గేమ్ పెట్టినోడు దాన్ని ఆర్గనైజ్ ఎవరు తెలుసా? మనగాళ్ళు, అంతర్జాతీయ దొంగలోళ్ళు. నీకంటే మనగాళ్ళు ఆ గేమ్ పెట్టింది. అంత తేలిగ్గా నీకు డబ్బులు ఇస్తారా? ఊరకు నీకు ఎరైటానికి ఫస్ట్ గేమ్స్ నువ్వు గెలుస్తావు. తర్వాత చిన్నగా ఏం చేస్తాడు? లక్షలు పెడతాడు, వేసేస్తాడు, ఇక వీడు ఊరేసుకుంటాడు. సహోదరి నీ కోరికల ప్రకారం పోతే అదే నీ జీవితం, ఇక ఏం ఉండదు ఆడ. ధనవంతుడు తన ఇష్ట ప్రకారం జీవించాడంట. పోయి ఏడదేలాడు, వేదనకైన స్థలంలో తేలాడు. అంతే సహోదరి. నీవు నీ కోరికల్ని, నీ దురాశలు పక్కకు పెట్టి దేవుని చిత్తం ఏంటి నా పట్ల? ఆయన నా సృష్టికర్త, నేను ఆయన సృష్టము, తన పోలికలు తన అసలు సృజించాడు, నేను ఆయన సంతానం, ఆయన నాకు తండ్రి, ఆయన చిత్తం ఏంటి? ఇది వేరుగా ఉండేది, ఆ జీవితం వేరుగా ఉండేది. ఇట్ట దురాశలు ఉండవు. అప్పుడు ఇట్లాంటి శరీర కోరికల్ని అణుచుకుంటాం. పౌలు గారు ఏమన్నాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టు అయిపోదు, నా శరీరం నలగొట్టి దాన్ని లోపరచు. అది ఉంటే ఆ జ్ఞానం ఉండేది నీకు ఆ జ్ఞానం లేదు. నీ ఇష్టం కదా, నీ కోరికలు, నీ దురాశలు కదా, వెళ్ళిపోతావు నువ్వు ఎడకో తెగిన గాలిపటం, ఎక్కడ తేలుతావో. ఈ విధంగా సహోదరుల లోకంలో కొంతమంది తమ యొక్క కోరికల చొప్పున తమ దురాశలు ఎక్కడికి ఈడుస్తాయి. అందుకనే యాకోబు ఏమన్నాడు? దురాశల చేత ఏడవబడి అన్నాడు, ఈడ్చుకొని పోతాయి అన్నాడు దురాశలు. ఇంకొంతమంది దేని కొరకు బ్రతుకుతున్నారంట? యాకోబు 4:13. యాకోబు 4:13 కొంతమంది ఏమనుకుంటున్నారు చూడండి. యాకోబు 4:13
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండి చెప్పుకొని వారులారా. అది లాభం కొరకు జీవిస్తూ ఉంటారు. దే లివ్ ఫర్ ప్రాఫిట్ గెయిన్. లాభం వస్తే బతుకుతారు వాళ్ళు, నష్టం వచ్చిందనుకో ఇక జీవితం దండగనుకుంటారు. లాభం కోసం బ్రతికేవాళ్ళు వాళ్ళు. జస్ట్ దే లివ్ ఫర్ గెయిన్. లాభం కోసం. సహోదరులారా, ఇంకొంతమంది దేనికి బ్రతుకుతూ ఉంటారంటే మా మనవరాలి పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇక నాకు ఏమైనా పర్లేదు, నా మనవరాలి పెళ్లి చూస్తే ఇక చాలు, నాకు ఏమైనా. అంటే దేనికి బ్రతుకుతుందామే? ఏందమ్మా దేనికి బతుకుతున్నామంటే ఏమంటుందామే? దేనికేముందా మనవరాలి పెళ్ళి. సరే పెళ్లి చూసింది చచ్చిపోయిందా? చనిపోవాలా, బ్రతికే ఉంది. మళ్ళీ ఏమంటుంది ఇప్పుడు? మనవరాలకి ఒక బిడ్డ పుడితే చూసిపోదాం అనుకుంటున్నాను. అంటే దేనికోసం బ్రతుకుతున్నావు నువ్వు? జస్ట్ పెళ్లి కోసము, పిల్లల కంటే చూసిపోదామని. ఈ లోకంలో చాలామంది ఎందుకు బ్రతుకుతున్నారంటే తమ పిల్లల పట్ల బాధ్యతలు నిర్వర్తించడానికి బతుకుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అంటారు, మంచి చదివించడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, సంతోషిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత పెళ్లి ప్రయత్నము, ఆ తర్వాత పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత ఏమంటారంటే ఇక నాకు ఏమైనా పర్లేదు. ఎందుకు? మా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేశాయి, నాకు ఏమైనా పర్లేదు. అంటే దేని కొరకు బ్రతికాడు ఇతను? జస్ట్ తన పిల్లల కోసం వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం పెరిగాడు, జీవించాడు. సహోదరులు, దానికంటే ఉన్నతమైన జీవితం ఉంది. ఇంకా ఉన్నతమైన జీవితం కొరకు నువ్వు సృష్టించబడ్డావు. సహోదరులారా, మనం ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే, ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నాం అంటే, మన యొక్క ముఖ్యమైన పని ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటి పని ఉంది నీకు, చాలా ఉన్నతమైనటువంటి జీవితం ఉంది నీకు. ఏంటంటే అది నిన్ను సృష్టించి, నిన్ను పోషించి, నీకు సమస్త ఆశీర్వాదములు అనుగ్రహించినటువంటి నీ సృష్టికర్త అయిన దేవుని మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు నువ్వు జీవించవలసిన అవసరం ఉంది. ఫస్ట్ అది దేవుని మహిమ కొరకు జీవించాలి, దేవుని ఘనత కొరకు జీవించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా చాలా చక్కగా చెప్పాడు. యెషయా పుస్తకము 43వ అధ్యాయం 7వ వచనం, 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అన్నాడు దేవుడు. చూసారా ఎందుకు దేవుడు సృజించాడు? నా మహిమ నిమిత్తము. ఆ పైన కూడా చూడండి, దూరము నుండి నా కుమారులను, బుద్ధిగంతుల నుండి నా కుమార్తెలను తెప్పించుము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అన్నాడు. అది మనం యొక్క పని ఏంటంటే, ఈ లోకంలో నన్ను సృజించినటువంటి నా దేవుని మహిమ కొరకు నేను జీవించాలి, ఆయన ఘనత కొరకు నేను జీవించాలి. అది మన గురి సహోదరులారా. ఎవరో ఏదో పెళ్లి చేసి పోవటం కాదు, ఏదో ఆ అప్పు తీరిస్తే చాలు, ఆ అప్పు తీర్చిన తర్వాత నాకు ఏమైనా పర్లేదు అంటుంటారు ఒక్కవాళ్ళు. అప్పు తీరితే చాలు, నాకు ఏమైనా పర్లేదు అప్పు తీరిన తర్వాత అంటే అప్పు తీర్చడానికి బతుకుతున్నాడు ఇతను. సహోదరులారా, మనము ఈ లోకంలో జీవిస్తున్న మన పని ఏంటంటే, దేవుని మహిమ కొరకు ఈ గొప్ప సృష్టిని మనకు నివాసస్థలం చేసి, మనకు భార్యని, భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అనుగ్రహించిన దేవుని మహిమ కొరకు నీవు నేను బ్రతకాలి. అది మన యొక్క ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైన పని అయి ఉన్నది. ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి వెతకి, ఆయన తెలుసుకొని, ఆయన ఉద్దేశాన్ని గ్రహించి,
ఆయన అప్పగించిన పనిని పూర్తిగా సగం కాదు నెరవేర్చుటే దేవుని మహింపరచడం. దేవుడు మనకిచ్చినటువంటి పనిని నెరవేర్చడమే దేవుని మహింపరచుట. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాని సొలొమోను ఏమని చెప్పాడంటే, సామెతలు 16:4, సామెతలు 16:4, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసిన. ఒక పని ఉంది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు మనం ఎందుకు ఈ లోకంలో జీవించాలో తెలియజేశారు. చూడండి, రోమా 11:33-36 వచనాలు. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు. జార్జోండి, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తమును కలిగి ఉన్నవి. అది మనం ఎవరి నిమిత్తం సృజించబడ్డాం? దేవుని నిమిత్తం సృజించబడ్డాము. దేవుని మహిమ నిమిత్తం సృజించబడ్డాం. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని పౌలు తెలియజేశారు. సహోదరులారు, మనం దేవుని మహిమపరచాలి. అన్ని విషయాలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవునికి నా పట్ల నేను పురుషునిగా జన్మించడంలో దేవుని ఉద్దేశం ఏంటి, నేను స్త్రీగా జన్మించ దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడమే దేవుని మహింపరచడం, దేవుని ఘనపరచడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు ఏం చెప్పాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మనం తప్పిపోయాం. ఇదివరకు ఈ జ్ఞానం లేదు మనకి. మనం కోరికల ప్రకారంగా, దురాశల ప్రకారంగా, లోకం ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాం. ఇక బాప్తిసం తీసుకుని క్రొత్త జన్మ ఎత్తాం. అప్పటి నుంచి ఏం చేయాలి మనం? మీరు ఏమి చేసినను సమస్తం దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ దేవునికి మహిమ కాదా? ఈ దేవుని ఘనత కాదా? ఈ ప్రవర్తన, ఈ నిర్ణయం తీసుకుంటే దేవునికి ఘనత కలిగిద్దా, అగౌరవం కలిగిద్దా? దేవునికి మహిమ కలిగిద్దా, దేవునికి ఘనహీనత కలిగిద్దా అని మనం ఆలోచిస్తూ ఉండాలి. అది క్రొత్త జీవితం. సహోదరులారా, మానవ కోటి, మానవ జాతి యొక్క డ్యూటీ, అందరి యొక్క డ్యూటీ ఏమని చెప్పాడు సొలొమోను? మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. మానవ కోటికి ఇదియే డ్యూటీ అన్నాడు. విధి అంటే తప్పకుండా చేయాల్సింది. ఏంటి మానవ కోటి యొక్క డ్యూటీ? సొలొమోను చెప్పాడు, జ్ఞాని సొలొమోను ప్రసంగి 12వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, చివరి మాటల్లో చెప్పాడు. ఏంటంటే డ్యూటీ? ప్రసంగి 12:13-14 వచ్చినారు. ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అన్నాడు. మానవ కోటి కంటే మానవ జాతికి ఇది విధి, ఇది డ్యూటీ. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టలను అనుసరిస్తే దేవుని మహింపరుస్తాము. అది మన యొక్క డ్యూటీ. సహోదరుల, క్రీస్తు ప్రభువుని ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అన్నప్పుడు యేసు ప్రభువు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొదటిదియు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి మన జీవితాలు. అది క్రొత్త జీవితం, అది క్రొత్త జన్మ. సహోదరులారా,
ఏదో పండక్కి తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని కొత్త బట్టలు వేసుకుని రావటం, కనపడటం, పోవటం కాదు. అన్నిట్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం, మొదటి ప్రాధాన్యత ఇవ్వటం మన యొక్క ముఖ్యమైన విధి, గురి, మన ముఖ్యమైన పని అయి ఉన్నది. ఆ తర్వాత సహోదరులారా, అందుకని మొట్టమొదటి మనం దేవుని తెలుసుకొని, దేవుని కుమారుని క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని, పాపులు అని గ్రహించి మారు మనసు పొంది దేవుని చెంతకు వచ్చి దేవుని కుమారుని శిలువ రక్తంలో బాప్టిజం ద్వారా సమాధి చేయబడి క్రొత్త జన్మెత్తి దేవుని దగ్గర క్రొత్త జీవితం జీవించాలి. అది ఫస్ట్ స్టెప్ మనిషి తీసుకోవాల్సింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడు. సరే, ఇది ఫస్ట్ స్టెప్ మన జీవితంలో చేయాల్సింది. మొదట ఆయన నీతిని వెతకండి అని క్రీస్తు ప్రభు చెప్పాడు. అదే మరి ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే, దేవునితో మనం సమాధాన పడిన తర్వాత, దేవునితో సంబంధం ఏర్పడిన తర్వాత, దేవునితో సహవాసం ఏర్పడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది రెండవ ఆజ్ఞ అన్నాడు. ఆ తర్వాత సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని పురుషునిగా పుట్టించాడు అనుకో, కుమారుడుగా. ఫస్ట్ స్టెప్ ఎలా ప్రవేశిస్తావు ఈ లోకంలో? కుమారుడుగా. అసలు ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? దేవుని పట్ల భయభక్తులు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోమన్నాడు సొలొమోను దేవుణ్ణి? ఎప్పుడు నీ సృష్టికర్తని జ్ఞాపకం? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం. వృద్ధాప్యంలో కాదు, బాల్యంలోనే. ఎప్పుడైతే మనం దేవుని గురించి తెలుసుకుంటామో, దేవునికి లోబడతామో, అప్పటి నుంచి మనం ఇతరులతో ప్రవర్తించే విధానం మారుతుంది. ఆ నెక్స్ట్ నువ్వు ఫస్ట్ కొడుకుగా పుడతావు, కూతురుగా. అది నీ జీవిత ప్రారంభం. దేవుని చిత్తం ఏంటి పిల్లల విషయంలో? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏమన్నాడు దేవుడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులేడు, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తలపిని సన్మానం, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యం అంటు. ఈ విధంగా పిల్లల పట్ల దేవునికి ఒక ఉద్దేశం. తర్వాత నువ్వేమవుతావు? పిల్లలను చూపించాడు లేదు దేవుడు తన గ్రంథంలో. ఎంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి భక్తి కలిగి గొప్పగా వాడబడ్డారు దేవుని పాత్రగా. యోసేపు లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, సమూయేలు లాంటి వాళ్ళు, ప్రభువైన క్రీస్తు లాంటి వాళ్ళు, ఆ తర్వాత పౌలు లాంటి వాళ్ళు, తర్వాత తిమోతి లాంటి వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి భక్తి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత నీ జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటావు, భర్తగానో భార్యగానో. దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? భర్తలారా మీ భార్యలను ప్రేమించు, తన సొంత శరీరంలాగా ప్రేమించు. భార్యల పట్ల దేవుని చిత్తం ఏంటి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు, భర్తలారా మీ భార్యని గౌరవించు. ఈ విధంగా దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. ఆ తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ ఇస్తాడు దేవుడు. బాధ్యత. దేవుని చిత్తం ఏంటి నీ పట్ల? ఏంటంటే, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు శిక్షలను బోధలోని వారిని పెంచండి. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి బైబిల్. ఆ తర్వాత సహోదరులారా తాతయ్యగా, నాయనమ్మగా, అమ్మమ్మగా, అత్తగా, మామగా దేవుని ఉద్దేశం బోల్డంతమంది ఉన్నారు బైబిల్లో. అత్త మామలు. నయోమి అత్తగా ఎలా జీవించో మనకు తెలుసు. ఆ తర్వాత నోవాహు మామగారుగా ఎలా బ్రతికాడో తెలుసు, తన కోడలను కూడా రక్షణలోకి నడిపించి. ఆ తర్వాత తాతయ్యగా, నాయనమ్మగా అవ్వ లోయి తిమోతికి చిన్నప్పటి నుంచి వాక్యం నేర్పించిందని దేవుడు తెలియజేశాడు. పొరుగువానితో మనం ఎలాగుండాలి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. ప్రభుత్వంతో ఎలాగుండమన్నాడు దేవుడు? ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సొంకమో వానికి సొంకము చేయి. అదేవిధంగా నువ్వు బాలుడుగా ఉంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నువ్వు యవన వయసులో ఉంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతి. దేవుడు యవనస్తుడు కూడా చాలా హెచ్చరికలు. యవనుడా
నీ హృదయం సంతుష్టిగా ఉండము. అయితే వీటన్నిటి బట్టి దేవుడిని తీర్పులోని తెచ్చుకుని జ్ఞాపకం. యవ్వన వయసులో నరుడు కాడి మోయిట వానికి మేలు, వాని మీద ఆ కాడి మోపిన వాడు యెహోవాయే. ఈ విధంగా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ బాల్యంలో, నీ వృద్ధాప్యంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. వృద్ధులను కూడా దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. వృద్ధులకు కూడా బాధ్యతలు ఉన్నాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వయసులో పెద్దవాళ్ళు, వయసులో చిన్న వాళ్ళకి వాక్యాలు చెప్పమన్నాడు. ఆ తర్వాత నువ్వు జీవితంలో దుఃఖంలో ఉంటే దేవునికి ఒక ఉద్దేశం. దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే మనిషి మైండ్ ఎటుటో పోద్ది. నేను ఎవరి మొహం చూశాను ఉదయాన్నే, ఏం దొక్కాను ఈరోజు, ఏంది నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు ఇంట్లోకి రాగాలని నాకేంది, ఇవన్నీ దుఃఖం, ఇబ్బంది వచ్చినప్పుడు. కానీ దేవుని చిత్తం ఏంటదా? అట్లా ఆలోచించాలి లోకస్తుల్లాగా, దేవుడిని ఎరగని వాళ్ళలాగా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయబడి, అది దేవుని ఉద్దేశం. సనుక్కోవటం, గొనుక్కోవటం, పక్కోళ్ళ మీద నిందేయటం, వీళ్ళ వల్ల నాకు ఇదని దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపన కృంతపూర్వకంగా దేవునికి విన్నవించుడి అని. నువ్వు ఒకవేళ సంతోషం కలిగితే దేవుని ఉద్దేశం ఏంటి? తాగి తిరిగి తందనాలు ఆడమనా? కాదు. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలి. ఆ తర్వాత మరణ విషయంలో ఎలా ఆలోచించమన్నాడు దేవుడు? మరణ విషయంలో లోకస్తుల్లాగా ఏడవటం, రొమ్ములు బాదుకోవటం, తలకాయని గోడకేసి గుద్దుకోవటం ఇయా చేయకూడదు లోకస్తులాగా. మనం ఎందుకు? దేవుడు ఏమని చెప్పాడు? మన్నైనది మరలా వెనుకటి వలే మన్నైపోవురని దేవుడు చెప్పాడు. అది మరణం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు అన్నాడు. ఆకస్మికంగా వస్తుంది అన్నాడు. తెలుసు మనకి మరణం సడన్గా వస్తుందని. మరణం తప్పకుండా వస్తుందని తెలుసు. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుతారు. మరి ఏం చేయాలి మరణంలో? పౌలు గారు చెప్పి, నేను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అతను మేలు చేకూరదు క్రైస్తవునికి మరణం. అతను నెమ్మదికర స్థలానికి వెళ్ళాడు. ఈ లోకంలో నుంచి, వేదన నుంచి, సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి. అందుకని సహోదరులారా, మనం ఏం చేయాలి? మరణంలో కూడా దేవుణ్ణి మహింపరచాలి. గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త మరణంలో కూడా దేవుడు. లోకమైతే మరణంలో ఈ ఒక మాట అంటారు, దేవుడు మాకు అన్యాయం చేశాడు, ఇప్పుడే తీసుకెళ్ళాలా? దేవుడు చెబుతున్నారు, వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్ళాలి? వీళ్ళు మా అబ్బాయినే తీసుకుపోవాలి. ఏంటి సహోదరులారా, మనం అట్లా ఉండకూడదు. మరణ సమయంలో కూడా మన మాటలు దేవుడిని మహింపరిచేటట్టు ఉండాలి. ఏబు గారు ఏమన్నాడు? కొడుకులు చచ్చిపోయారు, పాపం ఆయన కూతురు చచ్చిపోయాడు. సడన్గా గాలి వచ్చి ఆ గోడలో ఇల్లు కూలి చచ్చిపోయారు పాపం. సహజంగా గాలి వచ్చి ఇల్లు కూలితే దేవుడే చేశాడంటారు కదా. కానీ ఏబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకు స్తుతి కలుగును. మరణ సమయంలో దేవుడు మహింపరచడం. నేను చాలా సమాధి కార్యక్రమంలో పాల్గొన్నా. సమాధి కార్యక్రమంలో పాల్గొంటే కొంతమంది దేవుడిని ఏం తిడుతుంటారో ఆ సమాధి కార్యక్రమం. మీకు తాగినోడైతే మరీ ఎక్కువ, ఎక్కడున్నాడు దేవుడు, ఏమైంది, దేవుడు లేడు, లేకపోతే ఏదో అన్యాయం జరిగింది. సహోదరులు మనం అట్లా మాట్లాడకూడదు. అదంతా లోకస్తుల వాళ్ళు, దేవుడిని ఎరగనోళ్ళు వాళ్ళు. వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు అక్కడ కొద్దిగా తిని ఆ ఆచారాలు, ఆ సాంప్రదాయాలు, అలవాట్లు, వాళ్ళ పితృపారంపర్య ఆచారం వీటిని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు లోకస్తులు. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు ఏమని చెప్పాడు చూడండి. పేతురు గారి గురించి, పేతురు గురించి యేసుప్రభు వారు ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 21:19. అతడు పేతురు అంట ఎట్టి మరణం వలన దేవుని మహిమపరిచును. సరే, మరణంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని మహిమ. ఏమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరులు ఏం చేస్తున్నారు అక్కడ మీరు గమనించారా? విశ్వాసము గలవారే మృతి చెందిరని అబ్రాహాము గురించి, శారా గురించి రాయబడి. ఆ తర్వాత అక్కడే యాకోబు గురించి ఏమని రాయబడి? అవసాన కాలమందు అన్నాడు. అంటే మరణకాలమందు చేతి కర్ర మొదల మీద ఆనుకొని, అంటే చచ్చిపోతున్నాడు ఇంకాసేపట్లో ఆయన, చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి, అంటే చచ్చిపోయే టైంలో వాళ్ళు చూడండి ఎట్లా ప్రవర్తించారు, దేవుణ్ణి మహింపరిచారు చనిపోయే సమయంలో కూడా.
దావీదు కూడా చనిపోబోతున్నాడు దావీదు. కొడుకుని పిలిచాడు సొలొమోను. ఏం చేశాడు? సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళుతున్నాను, నువ్వు దేవుని భక్తి కలిగి ఉండు, నువ్వు దేవునికి లోబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, నువ్వు దేవునికి అవిధేయుడు దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు అని తన కొడుక్కి. ఆ తర్వాత యెహోషువ చనిపోయే ముందు పెద్ద ప్రసంగం చేశాడు ఇశ్రాయేలుకి. ఆ చనిపోయే ముందు చేసిన ప్రసంగమే, మీరెవరిని కోరుకుని నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను ముసలి వయసులో చెప్పిన. ఈ విధంగా సహోదరులు, మనం ఈ లోక జీవితంలో అన్ని సందర్భాల్లో మనం దేవుడిని మహింపరచాలి. ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన వస్తువుల్ని దేవుని మహిమార్థం వాడాలి. 1 తిమోతి 6:7-8 మనకున్నవన్నీ కూడా దేవుడిచ్చిన, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకున్న పిల్లలు అన్నీ కూడా దేవుడిచ్చినవి, దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన వస్తువులు, అవకాశాలు, దేవుడిచ్చిన డబ్బు, దేవుడు నీకే ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుని మహిమ కొరకు వాడాలి. నిన్న లూదియా గురించి మనం స్టడీ చేశాం. నిన్న చర్చ్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి బాలాజీ నగర్లో లూదియా ఎలా ధనవంతురాలు దేవుని మహిమ కొరకు దేవుడు తనకిచ్చిన గృహాన్ని, వస్తువుల్ని, ఈవుల్ని, సంపదని వాడుతుందో కూడా మనం చూసాం. ఈ లోకంలో మనం దేవుడిని మహింపరచడం మన యొక్క ముఖ్యమైన పని. నీవు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అందరికి దీవెనకరంగా ఉంటావు, అందరూ సంతోషిస్తారు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏమని చెప్పాడు దేవదూత వచ్చి? అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. అది మన జీవితం. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండు, నువ్వేం చేయొద్దు, నటించొద్దు. దేవుని చిత్తం ఏంటి? అది నెరవేరుస్తుండే అన్ని విషయాల్లో అనేకులకు సంతోషాన్ని. నీ స్వార్థం కొరకు నువ్వు జీవించు, నీ సొంత అన్నలకే నీ ప్రవర్తన బాగు. నాది నాకే కావాలి, వేరే వాడిది నాకే కావాలి చెప్పలా? నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ దురాశ ప్రకారం ఎవడికి నచ్చినోడుగా ఉండవు. నువ్వు నీకే నీ ఆ జీవితం కూడా నచ్చదు. తర్వాత అంతంలో చిన్న కుమారుడు ఏమయ్యాడు? తనకే నచ్చలేదు తన ప్రవర్తన, తను తీసుకున్న నిర్ణయాలు. మళ్ళీ వెనక్కి వచ్చాడు కదా సహోదరులారా. అందుకని ఇకనైనా మనం దేవుని చిత్తాన్ని మిగతా శాశ్వత జీవితంలో నెరవేర్చి దేవుణ్ణి మహింపరుతాం. మన ప్రభు అయిన క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనకు ఒక గొప్ప మాదిరి. క్రీస్తు ప్రభు జీవితం, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మొట్టమొదటిగా దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు? యోహాను సువార్త 4:34 చూడండి. ఆయన లైఫ్ స్టైల్ చూడండి. క్రీస్తు ప్రభు జీవితం ఎలా ఉంటుంది? ఈ లోకంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. యోహాను సువార్త 4:34. వచనంలో యేసు ప్రభు ఏమన్నాడంటే శిష్యులతోటి, వాళ్ళు ఆహారం కొనడానికి వెళ్ళారు. సమరయ స్త్రీ బావి దగ్గర జరిగిన సంఘటన. వాళ్ళు ఆహారం తేయడానికి వెళ్ళారు, యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత యేసు ప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే 32 వచనం, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, అయా భుజించడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మేము ఆహారం కొనడానికి పోతే ఈలోపు ఎవరిచ్చారు ఆయనకి ఆహారం అని వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమని ఒకరితోనొకడు చెప్పుకుని. అప్పుడు యేసు ప్రభు క్లారిటీ ఇస్తున్నాడు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని, నాకు ఇచ్చిన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది ఆశ్చర్యకరమైన మాటలు, జీవితాన్ని దిద్దే మాటలు అవి. ఏంటంట? నన్ను పంపిన వాని చిత్తం ఒకటి ఉంది. దేవునికి నా పట్ల ఒక చిత్తం. ఈ లోకంలో నేను మనిషిగా పుడితే నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన చిత్తము నెరవేర్చట ఒకటి. రెండోది, ఆయన పని ఇచ్చాడు నాకు, ఆ పనిని తొదముట్టించాలి. ఆ పనిని తొద వరకు నెరవేర్చేంతవరకు జీవించటం. పని తొదముట్టించటయో నాకు ఆహారం అని. అది మీకు ఒక సంగతి చెప్పమంటారా? అసలు యేసు ప్రభువుకి దేవుడు అప్పగించిన పని మీరు చూస్తే ఇక్కడ ఎవడికి లేదా అటువంటి ఘోరమైన బాధాకరమైనటువంటి పని.
యేసు ప్రభుకి ఎట్లాంటి ఆహారం పెట్టాడంటే దేవుడు చేదు ఆహారం తినాలి ఆయన. అది మానవుల పాప పరిహారార్థమై ఘోరమైన శిలువ మరణాన్ని, పాప శిక్షని క్రీస్తు ప్రభు శిలువలో భరించడం దేవుడు ఆయనకు పెట్టిన ఆహారం. చేదైన ప్రవచనం కూడా ఉంది, వారు నాకు చేదును తినిపించారని కూడా ప్రవచనం ఒకటి ఉంది కదా సహోదరుల. ఘోరమైన శిలువ మరణం ఆయనకి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఏం చేశాడు క్రీస్తు ప్రభు దాన్ని? ఏమంటున్నాడు ఇక్కడ? నా చేదు నాకు నచ్చలా, ఇంకోటి కానలా. ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని నాకేమైతే నిర్ణయించాడు దాన్ని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. సహోదరులారా, అది జీవిత పరమార్థం. దేవుడు నీ పట్ల ఆయనకున్న చిత్తాన్ని నువ్వు నెరవేర్చడమే నీ జీవిత సారాంశం. ఇక అంతకంటే ఏం లేదు ఈ లోకంలో. శ్రేష్టమైనది, అది చాలా శ్రేష్టమైన జీవితం. మనవరాలు పెళ్ళి అయిన తర్వాత నాకేమైనా పర్లేదు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నాకు జీవితం ఏమో పర్లేదు, నాకు ఏమైనా కాదు. అందుకు కాదు నువ్వు బతుకుతుంది, అందుకు కాదు నీ జీవితం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన ఇచ్చిన పనిని తుదముట్టించడం, చనిపోయేవాడు. అంత గొప్ప పని నీకు నాకు ఉన్నది. యేసు ప్రభు ఇంకో చోట ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 9:4. యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. అది యేసుప్రభు ఆ రోజుల్లో, యేసుప్రభు ఉన్నది రోజుల్లో డే టైమే పని. చీకటి వెళ్ళకి ఎటువంటి సర్దుకుంటారు ఇళ్లలోకి, ఎందుకంటే చెమ్మ చీకటి, లైట్లు లేవు, ఏమి లేవు. థామస్ అల్వా ఎడిసన్ గారు ఇంకా లైట్లు కానీ పెట్టలా, అంత కాగడాలు దీపాలు అయ్యారు, అంత లైటింగ్ ఉండేది కాదు. అందుకని సాయంత్రం వెళ్ళకి ఎటువంటి ఇళ్ళకి చేరేస్తాను. అందుకని యేసుప్రభు ఏమంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయవాలి. అది దేవుడు నాకు కొన్ని క్రియలు చెప్పాడు, అది చేయాలి పగలంతా కూడా, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా మనము చేయొచ్చు. రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు, చీకటి అయిన తర్వాత పనులు చేయలేడు. చివరిగా చనిపోయే సమయంలో యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, తన అప్పగింపు రాత్రి. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు, తన అప్పగింపు రాత్రి క్రీస్తు అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని. చూసారా, ఒక పని ఉంది దేవునికి ఒక చిత్తం ఉంది నీ పట్ల. దేవునికి ఒక పని ఉంది. నువ్వు ఈ లోకంలో ఊరకరాలు, నువ్వు ఏ జీవితం, ఈ జీవితం ఇట్లా బాని కాదు, ఈ పాడు జీవితం కాదు, చాలా విలువైన జీవితం. దేవుని పని నెరవేర్చడానికి నువ్వు ఉన్నావు, దేవుని చిత్తం నెరవేర్చడం. నువ్వేం చేయాలంటే ఆ పని 7:4 వచ్చిన కంఠస్థ వచ్చిన అది, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చు. అది చేదు ఆహారం నేను తినాల్సిన అయినప్పటిలేదు, అది నీ చిత్తం కాబట్టి. తన అప్పగింపు రాత్రి క్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన? తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును. నా ఇష్టాన్ని నేను చేసుకుంటే ఎక్కడికో పోతా. ఎక్కడ పోయాడు ధనవంతుడు? నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు నాకు చెప్పేది, నాకు అంతా తెలుసులే, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం, జీవితకాలం అంతా నా ఇష్టం. పోయి ఆడపోయాడు, వేదన కింద స్థలంలో తేలాడు. యేసుప్రభు అంటున్నాడు, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. చేయటం నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చు. అది దయచేసి అమ్మ, సూర్యనగర్ క్రీస్తు సంఘంలో ఎవడు సూసైడ్ చేసుకోకూడదు, ఎవళ్ళు బలవన్ మరణం చెందొద్దు. ఎవరో ఏదో అన్నారు, నేను మాట అంటే రోషం, నా భర్త ఇట్ట అన్నాడు, ఇక బతకటం ఎందుకు దండగ వద్దు. ఇవన్నీ లోకస్తులు ఆలోచించాం. మనం భర్త కోసమో భార్య కోసమో పిల్లల కోసం కాదు బతుకుతుంది, దేవుని మహిమ కొరకు. నేను సంపూర్ణముగా నెరవేర్చి, అట నెరవేరిస్తే ఏమైంది? దేవుని చిత్తాన్ని కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా నెరవేరిస్తే ఏమైందంటే, నువ్వు భూలోకంలో భూమి మీద నిన్ను మహింపరిచితని, నువ్వు భూమి మీద మహింపరిస్తే దేవుడు రేపు నిన్ను మహింపరుస్తాడు, నిత్య జీవిస్తాడు.
నువ్వు ఆయన మహింపరిచావు కదా భూమిలో, దేవుడు మహింపరుస్తుంది. సహోదరులు, అందుకని దయచేసి గుర్తుపెట్టుకోండి, నీ మూలాలు శ్రేష్టమైనవి, నీ యొక్క ప్రారంభము నువ్వు శ్రేష్టమైన స్థితి కలిగిన వాడివి, శ్రేష్టమైనటువంటి స్థాయి కలిగిన వాడివి, నీ గమ్యం శ్రేష్టమైన దేవుని ఎదురు నుంచి వచ్చావు. రెండవది, నీ పని, నీ బ్రతుకు, నీ జీవితం కూడా చాలా శ్రేష్టం. ఎందుకంటే దేవుని మహిమ నిమిత్తం నువ్వు జీవించేవాడివి కాబట్టి. నీవు నేను శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రవర్తన, శ్రేష్టమైన పని కలిగి జీవిస్తూ ఉన్నాం, దేవుని పనిని నెరవేర్చడం. అర్థమవుతుందండి సహోదరులారా? వ్యసనాలు తీర్చడానికి కాదు మనం బతుకుతుంది, అర్థమవుతుంది. మన చెడుల వాటిని తీర్చడానికి కాదు మనం బ్రతుకుతుంది, దేవుని మహిమ కొరకు. ఎప్పుడైతే ఆ విధంగా మనం బ్రతుకుతామో ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తావు నువ్వు. రుచికరమైన బ్రతుకు, ఒక మంచి తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, మంచి పొరుగువానిగా అనేకులకు ఏమన్నారు? యోహాను గురించి ఏమని చెప్పాడు దేవుడు? ఇతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఆ విధంగా మనం లోకానికి వెలుగుగా, ఉప్పుగా జీవించగలం. ఎప్పుడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని పని నెరవేరుస్తాం. ప్రభు చిత్తమైతే మూడో విషయాన్ని వచ్చే కుడుకులు నేర్చుకుందామండి. మూడో ప్రశ్న ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.